అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 196వ ఎపిసోడ్కి సుస్వాగతం. మనం ఈ ప్రపంచంలో అనేక మందిని చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా, నిమ్మళంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏమి తిన్నారో, వాళ్ళకి తినడానికి ఎంత ఉందో, జీవించడానికి వాళ్ళ దగ్గర ఎన్ని వనరులున్నాయో, డబ్బు కానీ ఇంకోటి కానీ ఎంత ఉందో అనేటువంటి విషయాల గురించి కూడా మనకి ఆలోచన రానియకుండా దర్జాగా ఉంటారు, హాయిగా. అసలు వాళ్ళని చూస్తుంటే ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి వాళ్ళు ఇంత హాయిగా ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఒక్క మాట చెప్పాలి, ఒక్క మాట మనం ఆలోచించాలి. అలా హాయిగా, నిశ్చలంగా, నింపాదిగా ఉండే వాళ్ళందరికీ అసలు సమస్యలు లేవా? కొరతలు లేవా? ఇబ్బందులు లేవా? కష్టాలు, కన్నీళ్ళు, కలతలు లేవా అని ఆలోచిస్తే, ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అలాగా అని మనం అనుకుంటామే కానీ, మనకున్నాయి అని మనకు అనుకునేటువంటి వాటిని మించి వాళ్ళకు ఉంటాయి కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, ఇబ్బందులు కానీ, సవాళ్ళు కానీ, సమస్యలు కానీ. అయినా వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, రే నారు పోసినోడు నీరు పోస్తాడ్రా, అనవసరంగా బాధపడటం ఎందుకు. అంత మాత్రం చేత గాల్లో దీపం పెట్టి దేవుడా అనుకోమని కాదు, కర్తవ్యాన్ని విస్మరించమని కాదు, చేయవలసిన దాన్ని చేయకుండా కూర్చోమని కాదు, నిద్రాణంగా ఉండమని కాదు, నిష్కర్మగా ఉండమని కాదు మనం అనుకోవలసింది. మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాలు చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయటం అనేటువంటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తాడే గీతాచార్యుడు. ఆ రకంగా జీవించేటువంటి క్రమంలో ఉన్నదాంతో సంతృప్తి పడడం, లేని దానికోసం బాధ 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 అంటూ జపం చేస్తూ ఉండకుండా ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పడం నా అభిప్రాయం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు హాయిగా ఉన్నారు అంటే వాళ్ళకి సమస్యలు లేవా అంటే, ఉన్నాయిరా బాబు, సమస్యల దారి సమస్యలది, హాయిగా ఉండేదారి హాయిది. భలే వాళ్ళండి, సమస్యలుంటే హాయిగా ఎలా ఉంటాము అని ఆలోచించే వాళ్ళకి అసలు సమస్య గురించి ఏం తెలుస్తుంది? ప్రతిదీ సమస్యే. కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం ఇదే కార్యక్రమంలో, లిఫ్ట్ కోసం ఆ బటన్ నొక్కితే 1-2 సెకండ్లలో ఆ పై ఫ్లోర్ నుంచో కింది ఫ్లోర్ నుంచో లిఫ్ట్ మనకి రాపోతే కాలు గాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ నానా గందరగోళం పడిపోతూ ఉంటాం. అలా మనం గందరగోళం పడిపోయినంత మాత్రాన రావలసిన సమయానికంటే ముందు లిఫ్ట్ వస్తుందా? రాదు. కానీ మనం హడావుడి పడిపోతాం. ఈ హడావుడి పడిపోవడం అనేటువంటి ఒక లక్షణం ఉందే, అది లిఫ్ట్ దగ్గర మొదలుకొని జీవితంలోని ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సన్నివేశంలో మనల్ని అది వెంటాడుతూ ఉంటుంది. దాన్నే అందంగా స్ట్రెస్సు అని మనం చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి మనం వింటూ ఉంటాం స్ట్రెస్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్. ఒత్తిడికి దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం. మనకు సామెత ఉంటుంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మనకు పద్యం ఉంటుంది. అలా కాలు కడగటానికి అవసరమయ్యేలాగా అడుసు తొక్కకుండా ఉండేటువంటి పరిస్థితికి మనం స్వాగతం పలకలేమా? ఏదోలే అనిపించేటువంటి ఈ మాట ప్రతి జీవితంలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి సందర్భంలో ఎంతో అవసరమైనటువంటి మాట. చిన్నదని పెద్దదని లేకుండా
ఎటువంటి తారతమ్యం లేకుండా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి ఒత్తిడి పెంచుకోవడం అనేటువంటిది ఒక జీవన విధానం అయిపోయింది మన ఆధునిక జీవన సరళి కారణంగా. ఏదన్నా జరగాల్సింది జరగటం కొద్ది క్షణాలు ఆలస్యమైతే మనం ఓపిక పట్టలేం, తట్టుకోలేం, ఓర్చుకోలేం. ఆ ఓర్పు, ఆ నేర్పు ఈ రెండూ లేకపోవడం వలన మనల్ని నిరంతరం మనకొక బెస్ట్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లాగా ఉండేటువంటిది స్ట్రెస్సు. దాన్ని అందంగా మర్యాదగా చెప్పుకుందాం, స్ట్రెస్సు గారు అని. ఈ స్ట్రెస్సుకు మనం తావిచ్చే కొద్దీ, అంటే మానసిక ఒత్తిడికి మనం పెద్దపీట వేసే కొద్దీ, ఆ వామన అవతారంలో గనక ఆయన ఇంతింత అని పెరుగుతాడే ఆకాశం వరకు, ఆకాశాన్ని దాటి కూడా, అలా స్ట్రెస్ మనకి పెరిగిపోతూ ఉంటుంది. మనం చాలామందిని చూస్తుంటాం, నింపాదిగా ఉండే వాళ్ళకి భిన్నంగా ప్రతి దానికి హడావుడి పడిపోయేవాళ్ళు. ఈ హడావుడి పడిపోయేవాళ్ళు ఒక రకమైతే, హడావుడి పెట్టేవాళ్ళు ఇంకో రకం ఉంటారు. వాళ్ళకేంటంటే తమ చుట్టూ ఉండే వాళ్ళకేదో ఒక స్ట్రెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకేదో ఒక ఒత్తిడికి వాళ్ళని గురి చేయాలి. చేయకపోతే వాళ్ళకి తిన్నది అరగదు. ఇటువంటి వాళ్ళు కూడా మన జీవితంలో మనకి తారసపడుతూ ఉంటారు. అలా మన ప్రమేయం లేకుండానే పెరిగే ఒత్తిడిని మనం ఇంకా పెంచుకుంటూ ఉండటం అనేటువంటి కొన్ని అలవాట్లకి మనం స్వస్తి పలకలేము. మనం ఎంత ఒత్తిడి చేసినా, ఎంత ఒత్తిడి పడ్డా అనేకసార్లు జీవితంలో మనం చూసేదేంటి, చివరికి జరగాల్సింది జరిగింది, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాత సినిమాలో పాటలాగా జీవితంలో అనేక విషయాలలో మనం ఏదేదో అనుకుంటాం, ఏదేదో అంటుంటాం, ఏదేదో చేస్తుంటాం, ఏదేదో చెప్తుంటాం. అనేక విషయాలలో మనం జనాన్ని మిస్లీడ్ చేస్తూ ఉంటాం, మిస్గైడ్ చేస్తూ ఉంటాం, వాళ్ళని స్ట్రెస్కు గురి చేస్తూ ఉంటాం. అలా లేకుండా చెయ్యగలిగితే కాస్తంత హాయినిచ్చేటువంటి మాట కానీ చర్య కానీ మనం చేసి, ఎవరికి ఉండేటువంటి ఒత్తిడి, అది ఆర్థిక పరం కావచ్చు, కుటుంబ పరం కావచ్చు, ఆరోగ్యపరం కావచ్చు, అనేక రకాల ఒత్తిడులు, కొన్ని తప్పించుకోలేని ఒత్తిడులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ ఒత్తిడుల నుంచి వాళ్ళకి కాస్త ఉపశమనం కనీసం తాత్కాలికంగానైనా సరే, దీర్ఘకాలికంగా లేదా శాశ్వతంగా ఇవ్వగలిగితే మరీ సంతోషం, మహామానవులం అవుతాం. అటువంటి విషయంలో మనం ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక ఎత్తైతే, ఆ ఉన్నటువంటి ఒత్తిడిని పెంచడం కానీ, లేనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేయటం కానీ చేసి, స్ట్రెస్సు గారు జేజేలు మీకు, స్ట్రెస్సు గారు జిందాబాద్ అని లోకమంతా పరితపించేలాగా అటువంటి పరిస్థితిని మనం రానివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. అతి మామూలుగా అనిపించేటువంటి ఈ చిన్న మాట ఒక మంచి ఆలోచన అయితే అనేక మంది జీవితాలు ఆనందమయంగా, ఆరోగ్యప్రదంగా అవడంలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి విషయం అనుభవపూర్వకంగా అర్థమవుతుంది ఆచరించగలిగితే. సరేనా? మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.